నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 60 రోజులు కావస్తుంది. నేను పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీ శాఖకు సంబంధించి చాలా రివ్యూలు చేశాం. రూరల్ వాటర్ సప్లై, రోడ్లకు సంబంధించి చాలా రిపోర్ట్స్లో తెలియజేస్తూనే వచ్చాను. ఏ స్థాయిలో నిధులు సరిగ్గా పంపిణీ జరగలేదు, వచ్చినా దాని దుర్వినియోగం జరిగినాయి. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలి అని చెప్పి చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగానే 3 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఒకటి, ఆగస్టు 15 ఈ జెండా పండుగకి సంబంధించి. 2, మనకి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో గ్రామసభ తీర్మానాలు జరగాలి. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ గ్రామసభ తీర్మానం అంటే ఏంటంటే, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కేటాయించిన పనులకు కానీ నిధులకు కానీ ఆ ప్రజాప్రతినిధులు, ఆ ఎమ్మెల్యేలు కానీ, గ్రామ సర్పంచులు కానీ, పంచాయతీ సర్పంచులు కానీ, ఆ పంచాయతీలో ఉన్న ప్రజలు కూడా అందరూ ఏకగ్రీవంగా అంటే ఏ పనులు జరగాలి, జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఆ పనులకి మన గ్రామాల్లో ఏ పనులు జరగాలి, ఏ పనులకి మనం ఆ నిధులు కేటాయించాలి, ఈ దృష్టిలో గ్రామసభ తీర్మానం జరుగుతుంది. విడివిడిగా కాకుండా ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో ఒకటే రోజున గ్రామసభ తీర్మానాలు జరగాలని కీలకంగా ఆదేశించడం అయినది. ఆ విధంగా ముందు ఒకటి చేస్తూ ఉన్నాం. రెండవది, జల్ జీవన్ మిషన్, అంటే ప్రతి ఇంటికి కుళాయి అనేది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష, ఆశయం. ఏ ప్రభుత్వం కనీస మానవ హక్కు ఇది. అలాంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు. రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది? ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ కింద ఒక దాదాపు 27,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం 4,000 కోట్లే ఖర్చు చేస్తుంది. ఆ 4,000 కోట్లు ఖర్చు కూడా పెట్టిన విధానం ఏ స్థాయిలో ఉంది? నిజంగా నీటి సరఫరా అవుతుందా? ఉదాహరణకి చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చిందా కూడా, నాకు వాళ్ళు ఇచ్చే ఈ పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే, పంచాయతీల్లో కానీ గ్రామాల్లో కానీ జేజే మిషన్ కింద పైప్ లైన్లు వేశారు, కానీ దానికి ఆ నీటి సరఫరా ఉండే ఇది లేదు, దానికి వాటర్ సోర్స్ లేకుండా పైప్ వేసి వెళ్ళిపోయారు. అంటే దీని వెనక ఏమనిపించిందో, నిజంగా ఏదైనా వీళ్ళు డబ్బులు చేసుకోవడానికి పైప్ లైన్లు వేసి వదిలేశారన్నది ఆలోచన వచ్చి దాని మీద ఏం ఆదేశించాం పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులందరినీ ఏంటంటే, అసలు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని గ్రామాలకి పైప్ లైన్స్ బాగున్నాయి, నీటి సరఫరా స్థాయి ఎలా ఉంది, రోజుకి ఎన్ని లీటర్లు నీళ్ళు వస్తున్నాయి, అలాగే ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవడానికి దాదాపు ఒక 12 అంశాల మీద మేము సర్వే చేయమని ఆదేశించాం. దీన్ని పల్స్ సర్వేగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇది పల్స్ సర్వే చేపడుతున్నాం. దీంట్లో వచ్చిన డేటా ఆధారంగా జల్ జీవన్ మిషన్ని కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యంత పకడ్బందీగా ప్రణాళిక రచన చేయడానికి ఈ సర్వే నిర్వహిస్తున్నాం. ఒకసారి ఈ డేటా పాయింట్స్ అన్నీ రాగానే ఏ పంచాయతీల్లో నీళ్ళు వస్తున్నాయి, ఏ పంచాయతీల్లో పైప్ లైన్లు డ్యామేజ్ అయినాయి, అసలు గత ప్రభుత్వం చేసిన 4,000 కోట్ల రూపాయల ఖర్చు నిజంగా ఆ ఉద్దేశింపు పనులకి జరిగిందా లేదా, వీటన్నిటిని కూడా ఈ పల్స్ సర్వేలు మనకి తెలిసి వస్తాయి. దీని సమూలంగా ప్రజలందరికీ సమీప భవిష్యత్తులో తెలియజేస్తాను. అలాగే గ్రామ పంచాయతీలు, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం కావాలంటే సర్పంచ్ వ్యవస్థ చాలా కీలకమైంది. గత ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు సరిగ్గా నిర్వహించలేకపోవడం వల్ల మనకు నిధులు రాలేకపోయినాయి.
చాలాసార్లు మేము అధికారంలోకి రాకముందు పంచాయతీ మనకి సర్పంచ్లందరూ మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే కనీసం మాకు బ్లీచింగ్ పౌడర్ కూడా మాకు కొనుక్కునే డబ్బులు లేవు మా దగ్గర. వాళ్ళ అకౌంట్లో పడ్డా కానీ డబ్బులు ఈ ప్రభుత్వం ఈ డిస్కౌంట్స్కి అని చెప్పి డబ్బులు తీసేసుకున్నారు. సో పంచాయతీల నిర్వహణకి ఎన్నికలు జరిగినాయి కానీ పంచాయతీల నిర్వహణకి సంబంధించి ఏ విధంగా వారికి సరైన ఆర్థిక పరిపుష్టి జరగలేదు. నిధులు పడ్డాక ఆ నిధుల దుర్వినియోగం జరిగింది, అది మీ అందరికీ తెలిసిందే. దానికి మరింత వివరంగా ఎప్పటికప్పుడు తెలియజేస్తాం. సో ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థని, సర్పంచ్ వ్యవస్థని బలోపేతం చేయాలన్నదే మా మందకృష్ణ మాదిగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు. పుట్టిన మహారాష్ట్ర గడ్డ నుంచే వచ్చాడు. మాట్లాడింది అదే సమయంలో తన జడ్జిమెంట్లో చెప్పింది ముందు గవాయి గారు అనే విషయం, సుప్రీంకోర్టు జడ్జిగా గవాయి గారు అనే విషయం మనం మర్చిపోవాలి. మరి గవాయి గారు ఎక్కడి నుండి వచ్చిండు? గవాయి గారు బ్రాహ్మణ్ కాదు, గవాయి గారు ఇంకా వేరే వర్గం కాదు, ఉన్నత వర్గం కాదు. గవాయి గారు కూడా ఒక దళిత వర్గం నుంచి వచ్చిన వ్యక్తి. సుప్రీంకోర్టు జడ్జి ముందుగా ఫిబ్రవరి 6, 7 తేదీల్లో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు దళితుల్లో కూడా క్రిమిలేయర్ ఎందుకు పాటించొద్దు, ఎస్టీలో కూడా క్రిమిలేయర్ ఎందుకు పాటించొద్దు అని చెప్పి ఆయన కులం అనుభవాలు, ఆయన కుటుంబ అనుభవాలు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా అది జడ్జిమెంట్లో ఆయన ప్రస్తావన చేశాడు. ఆయన ఎక్కడి నుండి వచ్చిండు? దళిత వర్గం నుండే కాదు, అంబేద్కర్ పుట్టిన మహారాష్ట్ర గడ్డ నుంచే వచ్చాడు. అంబేద్కర్ క్రిమిలేయర్ అమలు చేయాలని చెప్పి అప్పుడు అనలేకపోవచ్చు. ఎందుకంటే రిజర్వేషన్లు అమలు జరుగుతూ మొదలైన సందర్భంలో ఆయన ఉన్నాడు. కానీ రిజర్వేషన్ అమలు జరగబట్టి 70 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు దేశంలో ఎవరైనా దళిత గిరిజన వర్గాల పరిస్థితి 100% అంబేద్కర్ రిజర్వేషన్ అమలు చేసిన రోజుల లాగానే ఇప్పటికీ ఉన్నాయని చెప్పి ఎవరన్నా అనడానికి సిద్ధంగా ఉన్నారా? అట్లా అనడానికి సిద్ధంగా ఉండడానికి అవకాశం లేదు. మేము స్పష్టంగా చెప్తున్నాం, దళిత వర్గాల్లో 100కి 2, 3, 4, 5 సంపన్న వర్గంగా తయారైన మాట వాస్తవమే. దళిత వర్గాల్లో 100కి 1, 2, 3, 4 సంపన్న వర్గంగా తయారైన మాట వాస్తవమే. ఇప్పుడు ఆ దళితుల్లోనే సంపన్న వర్గాలకు సంబంధించిన కుటుంబాలకు, ఆ దళిత గిరిజన వర్గాల్లోనే అత్యంత పేద కుటుంబాలకు మధ్యలో రిజర్వేషన్లు అమలు చేసుకునే విషయం వచ్చినప్పుడు, రిజర్వేషన్లు పొందే విషయం వచ్చినప్పుడు ఎవరైతే దశాబ్దాల కాలంగా రిజర్వేషన్ల ఫలాలు పొందుతూ రాజకీయంగా, ఉద్యోగపరంగా ఎవరైతే తిష్ట వేశారో వాళ్ళ కుటుంబాలకు మాత్రమే మేలు జరగడానికి అవకాశం ఉన్నది. మరి ఇక్కడ దళిత వర్గాల్లోనే పేద కుటుంబాలకు మేలు జరగాలంటే మరి 100 మంది SC ఎంపీలు ప్రధానమంత్రి గారిని కలిసి ఈ క్రిమిలేయర్ ప్రక్రియను వ్యతిరేకించండి అని చెప్పి విజ్ఞప్తి చేసిన మీరు మరి దళిత వర్గాల్లోనే పేద కుటుంబాలకు ఏ విధంగా మేలు చేస్తారనే విషయాన్ని ఎందుకు స్పష్టం చేయలేకపోతుందనే విషయాన్ని నేను దళిత గిరిజన వర్గాల ఎంపీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందులో భాగంగానే మేము స్పష్టం చేసేది ఏంటంటే, ఈరోజు ఎవరైతే 100 మంది ఎంపీలు ఉన్నారో లేదా దళిత గిరిజన వర్గాల నుంచి రిజర్వేషన్ల పేరుతో ఎంతమంది ఎంపీలు అయితే ఇప్పుడు పార్లమెంట్లో తీసేశారో వాళ్ళందరూ ఈ దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే 7 దశాబ్దాలుగా రిజర్వేషన్ల ఫలాలు పొందుతున్న కులాల నుంచి, కుటుంబాల నుంచి మాత్రమే వచ్చిన వాళ్ళు ఇప్పుడు పార్లమెంటును కబ్జా చేశారు. SC వర్గాల నుంచి దేశంలో ఏ రాష్ట్రంలో రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ పొందుతున్నారో, ఎక్కువ లబ్ధిదారులు ఉన్నారో ఆ కులాల నుంచే కొన్ని కుటుంబాలు పార్లమెంట్లో తీసేసినాయి. ఇప్పుడు అక్కడ ఎల్లకాలం రిజర్వేషన్ల ఫలాలు మా కుటుంబాలకి అందాలనే ఎదిగిన కులాలకు సంబంధించిన వాళ్ళే క్రిమిలేయర్ గురించి వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. కానీ మరి దళిత గిరిజన వర్గాల్లో పేద కుటుంబాలకు మేలు చేసే సూచనలు కూడా వాళ్ళు చేయలేకపోతుండనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. ఉదాహరణకు నేను ఒక 4 కుటుంబాల గురించి మాట్లాడతా. దయచేసి దేశంలో చర్చ జరగాలి. 4 కుటుంబాల గురించి మాట్లాడతా. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో పెద్దపల్లి పార్లమెంట్ SC నియోజకవర్గం నుంచి ఇప్పుడు గెలిచింది గడ్డం వంశీ. వాళ్ళ తాత 4 దశాబ్దాల 5 దశాబ్దాల క్రితమే వెంకటస్వామి గారు కూడా గెలిచాడు. గెలుచుకుంటూ కేంద్ర స్థాయికి దాకా వచ్చేసాడు. అదే సమయంలో ఇప్పుడు గడ్డం వంశీ గారి తండ్రి కూడా ఎంపీగా గెలిచాడు. ఇప్పుడు తాతల కాలం నుంచి పెద్దపల్లి
తండ్రుల కాలం నుంచి మనమల కాలం కాడికి వాళ్ళ చేతిలో ఉన్నది. ఇప్పుడు వాళ్ళను పేదలుగా చూస్తామా? వాళ్ళు ఉన్నత వర్గాల్లో సంపన్న వర్గాలు ఎట్లయితే ఎదిగిందంటున్నామో దళిత వర్గాల్లో సంపన్న కుటుంబంగా వెంకటస్వామి కుటుంబం ఎదగలేదని చెప్పగలుగుతామా? తాత, తండ్రి, తను అంటే 3-4 తరాలకు సంబంధించిన వాళ్ళ చేతిలోనే ఒక నియోజకవర్గం ఉంటే పోనీ అదే మాలల నుంచి పేద కుటుంబం రావడానికి అవకాశం ఉన్నదా? మాదిగల నుంచి వాళ్ళను ఎదుర్కొనే శక్తి ఉంటుందా? ఉండడానికి అవకాశం లేదు. నేనంటున్నా అది సంపన్న వర్గమా కాదా? క్రిమిలేర్ వద్ద అంటుండ్రు. మరి మీరు సంపన్న వర్గమే కదా, మరి సంపన్న వర్గం చేతిలోనే మొత్తం రిజర్వేషన్ల ఫలాలు పొందేదానికి మాత్రమే లైసెన్సా? టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అదేవిధంగా ఏదైతే ఈ పెద్దిరెడ్డి గారి పిఏ ఉన్నాడో శశిధర్, ఆయన నెంబర్ 1 అయితే నెంబర్ 2 ఈ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ గారిని కూడా నేను తెలియజేస్తున్నా. మాజీ ఎమ్మెల్యే, అయ్యప్ప సొసైటీ హైదరాబాద్లోని అయ్యప్ప సొసైటీ ఈ కైలా అనిల్ కుమార్ గారి అపార్ట్మెంట్. అక్కడ ఈ శశిధర్ ఒక తాళం పెట్టుకునే అపార్ట్మెంట్లో 2వ తాళం ఈ అనిల్ కుమార్ గారి చేతిలో. వీళ్ళిద్దరు కూడా దాదాపుగా 4 సంవత్సరాలు ఈ హైదరాబాదులో నివాసం ఉంటూ హైదరాబాదులో, ఆంధ్ర రాష్ట్రంలో, అదేవిధంగా పామర్ నియోజకవర్గంలో కూడా ఈ పెద్దిరెడ్డి గారికి బినామీలుగా ఉన్నారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. మచ్చుగ్గా ఒక ఉదాహరణ, కేవలం 5,35,000 వార్షిక ఆదాయం ఉంది నాకు అని ఎఫిడవిట్లో పొందుపరిచారు మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ గారు. అయితే ఇదే పామర్ నియోజకవర్గంలో ఆయనకున్న ఆస్తుల గురించి చెప్తే అందరూ అవాక్ అవ్వాల్సిందే. హైదరాబాదులో లోటస్ పాండ్ ఉన్న విధంగా, మాజీ ముఖ్యమంత్రి తాడే ప్యాలెస్ తలదన్నే విధంగా పామరు నియోజకవర్గంలో ఒక ఇంద్రప్రస్థానం కట్టుకున్నాడు ఈ మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్. దానికి డబ్బులు ఎక్కడివి? 12 కోట్ల వ్యయం నీకెక్కడిది? 5 లక్షల ఆర్థిక వార్షిక ఆదాయం అన్నావు, మరి 12 కోట్ల వ్యయంతో ఎలా మినీ లోటస్ పాండ్ ఇన్ పామరు కట్టావని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా పామరు నియోజకవర్గంలో పెదపారిపూడి మండలంలో పాములపాడనే గ్రామంలో మిస్సెస్ కైలా అనిల్ కుమార్ పేరు మీద 11 ఎకరాల 29 సెంట్ల భూమి ఉంది. ఎన్నికల 3 సంవత్సరాలుగా కొన్నావు. అదేవిధంగా ఈరోజు ఎన్నికలకు ముందే ఎఫిడవిట్లో పొందుపరచాల్సి వస్తుందని ఈ బినామీది మొత్తం కూడా అమ్మేశావు. సూటిగా ప్రశ్నిస్తున్నా, దీనికి సమాధానం చెప్పే ధైర్యం కైలా అనిల్ కుమార్కి ఉందా? దీన్ని పొందుపరిచావు, ముందుగానే అమ్మేశావు. ఇదంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీ కాబట్టే ఆయన డబ్బులతో ఈ భాగవతం జరిగిందని నేను తెలియజేస్తున్నా. అంతేకాదు, ఇవి కూడా చూడండి, ఆయన ఎఫిడవిట్లో రీసెంట్ ఎన్నికల్లో ఆయన ఎఫిడవిట్లో పొందుపరిచింది మల్లవల్లి బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో సర్వే నంబర్ 197/6లో ఆయన బ్రహ్మాండమైన స్థలం కొనుక్కున్నాడు. దానికి డబ్బులు ఎక్కడివి? అదేవిధంగా వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇదే ఒక నిదర్శనంగా మనందరం కూడా భావించాలి. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న అంబేద్కర్ మీద దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యాంగ అభిమానులు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలం మీద కానీ ఏ రోజు కూడా ఆయనకి ప్రేమున్న పరిస్థితులు ఉంటే, ఈ దాడి ఒకవేళ దుండగ ద్వారానే జరిగితే వెంటనే కూడా ఈ పార్టీకి చర్యలు తీసుకుని వాళ్ళని శిక్షించే విధంగా చేసేవాళ్ళు. కానీ ఇది చూస్తూ ఉంటే ఈ దాడంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనుకుండే జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా స్వరాజ్య మైదానంలో మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడానికి ఇష్టం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు రాజధానిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడతానని చెప్పారు. 5 సంవత్సరాలు కూడా మరిపించారు. 5 సంవత్సరాలు కూడా మరిపించిన తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు. ఎన్నికలకు వెళ్ళినప్పుడు ప్రజలు తిరస్కరించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వరాజ్ మైదానంలో 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆయనకి ఏంటంటే అంతకుముందు దీని అంతటికీ ఒక కారణం ఉంది. ఆయన ఈ స్వరాజ్ మైదానాన్ని ఎవరికో ఒక సంస్థకు కట్టబెట్టి ఆయన దాని లబ్ధి పొందాలని చెప్పి ఆ రోజు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అప్పుడు మేధావులందరూ కూడా ఉద్యమం చేశారు. అక్కడ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వద్దని చెప్పి ఆ రోజు ఉద్యమాలు చేస్తే మీరు వెనక్కి వచ్చిన మాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని మీ ద్వారా అడుగుతా ఉన్నా. నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచం అంతా కూడా ప్రపంచ మేధావి, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టారని చాలా గర్వంగా ఫీల్ అయ్యి ఏ దేశం వెళ్ళినా అక్కడికి చాలా గర్వంగా చెప్పుకునేటటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోవడం, ఆయన స్మృతివనానికి కనీసం రక్షణ లేకపోవడం చాలా దారుణమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కనీసం చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనం కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు గుర్తు ఉండిపోయే విధంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడన్నా కానీ ఏదైనా ఒక కార్యక్రమం చేశారని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు రోజు ఆ రోడ్డు అంటే తిరుగుతూ ఉంటారు. ఆ రోడ్లంటే తిరిగినప్పుడు కనీసం నాకు తెలిసి ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వైపు ఒక్కసారి అటు చూసుండరు. కనీసం ఎప్పుడన్నా కానీ ఇంత పెద్ద స్మృతివనం ఉంది. సరే, అది ఎవరి ప్రభుత్వంలో కట్టారు, ఎవరు ప్రభుత్వంలో అది. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అవును, ఆరోపణ ఏంటంటే మీరు కేవలము బీహార్, ఆంధ్రప్రదేశ్ పేర్లే తీసుకున్నారు, కానీ అవును అది వేరే రాష్ట్రాలు తీసుకోలేదు. అంటే పేరు తీసుకున్నందువల్ల ఆ రాష్ట్రాలకు ఏమొచ్చు రాదని అది తప్పు. ఎందుకంటే బీహార్ ఈ 2 రాష్ట్రాలు విభజన అయినాయి. విభజన వల్ల వాళ్ళకి నష్టమైన రాష్ట్రాలు. ఎందుకంటే మన తెలంగాణ, ఆంధ్ర ఉన్నప్పుడు హైదరాబాద్ మొత్తం తెలంగాణకు వచ్చే వరకు ఆంధ్రాకు నష్టమైంది. అట్లనే బీహార్లో నిధులు, వనర, మన మైన్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉండేది, ఎక్కడ జార్ఖండ్ ఉండేది. ఆ ఇన్కమ్ పోయింది. అయితే వీటికి ప్రత్యేకంగా చెప్పడం, వాళ్ళ పేరు తీసుకున్నారు కానీ వాళ్ళు ప్రత్యేకంగా చాలా గొప్పగా ఏమి ఇవ్వలేదు. అవును, అమరావతికి 15,000 కోట్లు ఇచ్చిండ్రు, కానీ ఇది మర్చిపోతుంది ఏంటంటే తెలంగాణకు 40,000 కోట్లు ఇచ్చిండ్రు. ఇప్పటివరకు ఇచ్చేసిండ్రు కూడా. అది ఇంకా మన ఫైనాన్స్ మంత్రి బట్టి విక్రమార్క గారు కూడా చెప్పిండ్రు. 35,000 కోట్లు ఈ గత 5-6 నెలల్లో 35,000 కోట్లు FRBM హద్దులు దాటినా కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ బీజేపీ ప్రభుత్వం అయినా కూడా బీజేపీ ప్రభుత్వం ఇక్కడ 35,000 కోట్లు ఇక్కడ ఇచ్చింది. ఎందుకంటే రాజకీయాలకు పక్కకు పెట్టి ఇది ఇవ్వకుంటే నిజంగానే మన రాష్ట్రం ఇబ్బందులు పడుతుంది. కరెంటుకు పైసలు ఉండయి, పెన్షన్లకు పైసలు ఉండయని 35,000 కోట్లు ఇచ్చింది. అయితే ఇవన్నీ కూడా పక్కకు పెట్టి అఫ్కోర్స్ రాజకీయాలు ఉంటాయి. అది ఎవరు కూడా ప్రత్యేకంగా పార్లమెంట్లో అవి తప్పుకోలేదు. అందరు కూడా కేవలం సంఖ్యల గురించే కాదు, ప్రతి పార్టీ వాళ్లకు రాజకీయంగా లాభమయ్యేటట్టు మాట్లాడతారు. కొన్నిసార్లు వాస్తవాలు పక్కకు పెట్టి. అందుకే ఈ ఆరోపణలు కేవలం బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పినట్టు. కానీ మనకు అన్నీ కూడా ఏ రాష్ట్రాలకి ఏమొస్తున్నాయో మనకంతా అంతకంటే ఎక్కువ కూడా వస్తుంది. ఉదాహరణంగా గుజరాత్ పేరు, రాజస్థాన్ పేరు కూడా తీసుకోలేదు, ఉత్తరప్రదేశ్ పేరు కూడా తీసుకోలేదు. ఇంకో ఆరోపణ ఏంటంటే ఇవి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది వాళ్ళకు. ఏంటంటే మీ దగ్గర 8 ఎంపీలు ఉండే ఏమీ 0 తీసుకొచ్చిండ్రు. అంటే ఎంపీలు ఎక్కువ, బీజేపీ ఎంపీలు ఎక్కువ ఉన్న దగ్గర ఎక్కువ వాళ్ళంటే మొత్తానికి మొత్తము మధ్యప్రదేశ్కో, రాజస్థాన్కో, ఉత్తరప్రదేశ్కో పోవాలి. అంటే ఎంపీలు 0 ఉంటే ఏం రావద్దనా? అది కాదు. ఎంపీలకు ఎంత సంఖ్య ఉన్నది, మళ్ళీ నిధులకు ఏమి సంబంధం ఉండదు. దేనికి సంబంధం ఉంటుంది? ఏ రాష్ట్రానికి ఏం అవసరాలు ఉన్నాయి ఆ సంబంధం. అదే దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు పక్కకు పెట్టి నిజంగానే బడ్జెట్ను ప్రవేశపెట్టిన గొప్పతనం మన బీజేపీ ప్రభుత్వంకు ఉన్నది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్కి ఏమొస్తున్నాయి అవన్నీ కూడా వస్తున్నాయి, ఇంకా ఎక్కువనే వస్తున్నాయి.
ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ గురించి చెప్పలేదు బడ్జెట్లో, కానీ 25,000 కోట్ల రీజనల్ రింగ్ రోడ్ చేస్తుంది కదా. ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు, ఎవరు కూడా చెప్పలేదు, జవహర్లాల్ నెహ్రూ కూడా చెప్పలేదు. ఇంకోటి అంటారు బడ్జెట్లో మీరు పిల్లల గురించి ఆలోచన లేదు, పసిపిల్లలకి ఏం చేయలేదు, ఒక చిల్డ్రన్ అనే పదం కూడా వాడలేదు. అవును, అన్ని బడ్జెట్ స్పీచ్ ఓ గంటనో గంటన్నర ఉంటుంది, అన్ని వివరాలు చెప్పలేము. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. లేదా అసలు నా హుజరాబాద్ నియోజకవర్గంలో 100 బెడెడ్ హాస్పిటల్ ఉంటుంది, అద్భుతంగా నడుస్తుంది. మా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము నెలకి 200 డెలివరీలు చేసేది. హుజరాబాద్లో 200 ఫ్రీ డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి, ఇలా మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చి ఆ తల్లి బిడ్డల్ని ఇద్దరిని క్షేమంగా ఇంటికాడ దింపి వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇవాళ ఎంత బాధ అనిపిస్తుందంటే, ఆ హుజరాబాద్ హాస్పిటల్కి పోతే మొన్న 100 బెడెడ్ హాస్పిటల్, ఒక్క బెడ్లో 4 పేషెంట్స్ ఉన్నారు. మొత్తం 100 బెడ్ హాస్పిటల్లో 4 పేషెంట్స్ ఉన్నారు కేవలం. ఎందుకున్నారు అని అంటే, ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 6 గైనకాలజిస్టులు ఉండే, ఇలా కేవలం ఒక్కరే ఉన్నారు. ఇలా ఆ రోజు 2 జనరల్ సర్జన్లు ఉండే, ఇలా ట్రాన్స్ఫర్ చేసి 0 చేసిండు. ఇలా 5 అనెస్థిషియాలు ఉండే, ఇలా కేవలం 2 అనెస్థిషియాలు మాత్రమే ఉన్నారు. ఇలా ఈఎన్టీ ఉండే, ఇలా ఈఎన్టీ లేకుండా చేసిండు. ఇలా ఈ పరిస్థితి ఎందుకు తీసుకొని వస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. నా హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఆ రోజు గైనకాలజిస్టులు 6 ఉంటే 1కి తీసుకొని వచ్చిండ్రు, ఆర్తో 1 ఉంటే 0కి తీసుకొని వచ్చిండ్రు, జనరల్ సర్జన్స్ 2 ఉంటే 0కి తీసుకొని వచ్చిండ్రు, అనెస్థిషియా 5 ఉంటే 2కి తీసుకొని వచ్చిండ్రు, ఈఎన్టీ 1 ఉంటే 0కి తీసుకొని వచ్చిండ్రు. మరి పేషెంట్స్ ఎట్లా రావాలని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా మా జమ్మికుంట హాస్పిటల్లో కూడా 70 నుంచి 100 డెలివరీలు ఫ్రీగా చేసేది. ఇలా డెలివరీలు ఫ్రీగా చేసేది. ఇలా జమ్మికుంట హాస్పిటల్లో కూడా గైనకాలజిస్ట్ని తీసేస్తే ఇలా మొత్తం క్లోజ్ అయింది, 0కి వచ్చింది. చాలా బాధ అనిపిస్తూ ఉంది. దయచేసి ప్రభుత్వానికి నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన మీకు దండం పెట్టి చెప్తున్నాయా, దయచేసి నా మీద కోపం ఉన్నా, కేసీఆర్ గారి మీద కోపం ఉన్నా, కేటీఆర్ గారి మీద కోపం ఉన్నా, హరీష్ రావు గారి మీద కోపం ఉన్నా మా మీద తీర్చుకోండి తప్పితే మా ప్రజల మీద తీర్చుకోకుండా మీ దండం పెట్టి చెప్తున్నాం. ఇలా ఒక్క డెలివరీ చేయాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో 30,000 నుంచి ₹1,00,000 వరకు తీసుకుంటున్నాడు. పేదోడు ఏడు నుంచి పెట్టుకుంటాడు. ఇలా అదే విధంగా ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ఫ్రీగా డెలివరీ అవుతుంది. కేసీఆర్ గారి ఉన్నప్పుడు ఫ్రీగా డెలివరీ చేసేది. మీకు కేసీఆర్ గారి పేరు ఇష్టం లేకపోతే కేసీఆర్ గారి పేరు పెట్టుకోకండి. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మీద నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు సుత్తులు పట్టుకుని వెళ్ళి ఆ విగ్రహాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించారని చెప్పి విపరీతంగా దాన్ని 1కి 100, 100కి 1000 మందితో ప్రచారం చేస్తున్నాడు. కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు జ్ఞానవంతులు అనుకుంటాడా లేకపోతే మరీ తెంగరపప్పలు అనుకుంటాడా నాకైతే అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి 2019 ముందు ఇలాంటి కొన్ని ప్రచారాలు చేశారండి. ఒకటి, ఎవరైతే వివేకానంద రెడ్డి గారు ఉన్నారో వివేకానంద రెడ్డి గారిని చంపేసి ఉదయం 8 గంటలకి గుండెపోటుతో చనిపోయాడని ప్రచారం చేశారు ఫస్ట్. అదే సాక్షి మీడియా నుంచి, జగన్ మీడియా నుంచి. తర్వాత మరుసటి రోజుకే లేదు నారా చంద్రబాబు నాయుడు గారు చంపేశారు, ఆయన చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాసిన వెధవలు వెళ్ళు. అలాంటి వ్యక్తులు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి చేశారు అంటున్నారండి. కోడికత్తి ప్రచారం చేశారు. కానీ సిబిఐ ఎన్ఐఏ కూడా క్లియర్గా చెప్పింది ఆ 2 కూడా తప్పుడు ప్రచారాలే. జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచే వివేకానంద రెడ్డి గారిని చంపిందని తెలియజేశారు. కోడికత్తి అంతా డ్రామా అని తెలియజేశారు. దీంతోపాటు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్నారు అని ముందు వెనక కట్ చేసి ఓ తప్పుడు ప్రచారం చేశారండి. నిజానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడున్న ఈ 2 కులాలు, 1 ధనవంతులు, 2 పేదలు, నేను ఎప్పుడు పేదల పక్షాన ఉంటానన్నాడు మహానుభావుడు. ఆ మాటను కూడా వక్రీకరించి దళితులకు వ్యతిరేకంగా మాట్లాడాడు. ఎస్సీలని పుట్టుకుని అవమానించారు చంద్రబాబు నాయుడు గారని చాలా విపరీతంగా అప్పుడు కూడా ప్రచారం చేశారు. దాంతోపాటే మొన్న నారా లోకేష్ గారు దళితులకి జగన్మోహన్ రెడ్డి పీకిందేం లేదు, పొడిచిందేం లేదని అంటే ఆ మాటను ముందు వెనక కట్ చేసి
దళితులు పీకింది ఏం లేదు, పొడిసింది ఏం లేదు అన్నారు నారా లోకేష్ గారని తప్పుడు ప్రచారం చేసిన తప్పుడు ఎదవలండి. వీళ్ళు నిజంగా మనుషులు పుట్టారా అబద్ధాలకు పుట్టారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసిన ఇదే వెధవలు ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మీద నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దాడి చేశారని చెప్తున్నారండి. నేను ఆ స్టాట్యూని సందర్శించి వచ్చాను. అక్కడ చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం 125 అడుగులు ఉన్నా సరే ఆ విగ్రహాన్ని డామినేట్ చేస్తూ ఇంతంత తాటిగా ఎంత అక్షరాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పెద్ద పెద్ద అక్షరాలతో పేరు రాసుకున్నాడండి. ఇతను పేరు రాసుకుంటే ఎవడికో నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ గారి పేరు విదేశీ విద్యకు తీసేసి జగన్ పేరు పెట్టుకున్నాడు. అలాగే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరు తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్నాడు. అయితే ఎవడో అమాయకుడు ఒకవేళ గవర్నమెంట్ మారితే ఇలా పేరు తీసేయలేమో, జగన్మోహన్ రెడ్డి పేరు కూడా తీసేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టలేమో, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారేమో ఈ గవర్నమెంట్ అని చెప్పి ఎవడో పీకి పారేసి ఉంటాడు. అది ఎవరైతే పీకేశారో తెలుగుదేశం పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం. అలాంటి దాన్ని కూడా ఖచ్చితంగా వారి మీద కూడా పార్టీ చర్యలు తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఖండించినా ఒక దళితుడిగా నేను చాలా ఆనందపడ్డానండి అతను చేసిన పనికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేరు అంబేద్కర్ గారి కాళ్ళ దగ్గర ఉండటానికి కూడా అతనికి అర్హత లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వ్యభిచారులకు నాయకుడు. ఎందుకు ఈ మాట అన్నానంటే ఈ రోజున దువ్వాడ శ్రీనివాస్ స్టోరీ జరుగుతుందండి. దువ్వాడ శ్రీనివాస్కి నేను గర్ల్ ఫ్రెండ్ అంటూ వచ్చింది ఒక ఆమె డైరెక్ట్గా చెప్తుంది, మేము అడల్టరీ చేస్తున్నాం, మేము వ్యభిచారం చేస్తున్నాం, నేను దువ్వాడ శ్రీనివాస్ అని డైరెక్ట్ చెప్తుంది. వైసీపీ లీడర్ అట ఆమె. అలాగే ఎవరైతే అంబటి రాంబాబు పెళ్ళయి వేరే ఆమెతో తప్పుడు మాటలు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.